పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు పోటీగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది విపక్ష ఇండియా కూటమి. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఇండియా కూటమి ప్రతినిధులతో కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. Opposition parties have nominated Sri B. Sudarshan Reddy Garu as their joint candidate since he reflects fully and values that saved our country's freedom movement so profoundly and the values on which our country's constitution and democracy have been unchanged. All these values are under assault, and therefore our collective and determined resolve to fight this election. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. 1946లో హైదరాబాద్ స్టేట్లో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా విద్యను అభ్యసించిన ఆయన 1988 ఆగస్టులో ఏపీ హైకోర్టు ప్లీడర్గా చేరారు. ఆ తర్వాత 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి 2007 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2007-11 మధ్య 4.5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించారు. 2011 జూలై 8న రిటైర్డ్ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గోవా తొలి లోకాయుక్తగా పనిచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిలబెట్టింది ఇండియా కూటమి. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో 782 మంది ఎంపీలున్నారు. వీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉభయ సభల్లో 427 మంది ఎంపీల బలం ఉంది. ఇండియా కూటమి బలం 355. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విజయం సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ 392. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమనే చెప్పాలి.